ఈ సిస్టమ్ పైన ప్రశ్నలు వస్తాయండి. ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది గుర్తించండి అంటాడు. ఓకే, నెక్స్ట్ హార్టికల్చర్ ఉద్యానవనం గురించి. మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగంగా వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలలో మనకి ఉద్యానవన పంటలు కూడా ఉంటాయి. మరి ఉద్యానవన పంటలు అంటే ఏంటిదండి? పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు, తోట పెంపకాలన్నీ కూడా ఉద్యానవనంలోనే భాగం, హార్టికల్చర్లోనే భాగం. ఇదేంటండి? ఇక పూల పెంపకము, ఇక్కడ కూరగాయలు, పండ్లు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఏమంటారండి? హార్టికల్చర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఉద్యానవనం గురించి ఒకసారి మనం క్లియర్గా చూస్తే, ఉద్యానవన శాఖ ఉద్యాన పంటల కింద ప్రాంతాన్ని విస్తరించాలి. అంటే మనకి హార్టికల్చర్కి ఎంతైతే ల్యాండ్ ఉంది, ఎంతైతే మనం పండిస్తున్నాము, వాటిని ఎక్స్టెండ్ చేయాలి. ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలి. పూల పెంపకాన్ని పెంచాలి, పండ్ల తోటల పెంపకాన్ని పెంచాలి, కూరగాయల పెంపకాన్ని పెంచాలి. మరి ఎలా తీసుకోవాలి అంటే, ఒక యూనిట్ ప్రాంతానికి ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరం ఎగ్జాంపుల్కి ఒక యూనిట్ ప్రాంతానికి, ఒక యూనిట్ అనగా ఒక 2 ఎకరాల, 3 హెక్టార్ల, 4 హెక్టార్ల డిసైడ్ చేస్తారు. అలా ఒక యూనిట్ ప్రాంతానికి ఎక్కువ పండ్లను ఉత్పత్తి చేయడము, ఎక్కువ పూలను ఉత్పత్తి చేయడం అనగా దిగుబడిని పెంచేలా చర్యలు చేపడతారు. అలా ఒక యూనిట్ ప్రాంతానికి ఎక్కువ దిగుబడి కారణంగా రైతులకు అధిక రాబడిని అందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది ఉద్యానవన అంశంలో భాగంగా. మరి ఇలా ఒక యూనిట్ ప్రాంతానికి అనగా ఒక హెక్టారు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా మనం ఒక యూనిట్గా తీసుకుంటే అందులో అధిక దిగుబడి, అధిక పూల ఉత్పత్తి, అధిక కూరగాయల ఉత్పత్తి, అధిక పండ్ల ఉత్పత్తి జరగాలి అంటే ఏంటిదండి? అధిక పండ్ల ఉత్పత్తి జరగాలి అంటే నీకు అక్కడ కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలన్నా వద్దా? పూల పెంపకము, తోటల పెంపకం ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా దిగుబడి అధికంగా రావాలి అంటే కొన్ని రకాల చర్యలు చేపట్టాలి, కొన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, కొన్ని రకాల పథకాలను ఇంప్లిమెంట్ చేయాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హార్టికల్చర్ని డెవలప్ చేయడం కోసము ఏం చేశారు అంటే, తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు. అంటే ఇప్పుడు ఈ పూల పెంపకం కోసము ఎప్పటికప్పుడు నీటిపారుదల వసతులు ఉండడం కోసము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుని స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ని మొత్తం విదజల్లితే పూల తోటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి, పూల దిగుబడి పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా స్టేట్ హార్టికల్చర్ మిషన్ ప్రస్తుతం 2005 నుండి దీనిని ఏమని పిలుస్తున్నారు అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని చెప్పి పిలుస్తున్నారు. ఏమని? మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్. ఇందులో భాగంగానే నీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, స్ప్రింక్లర్ వ్యవస్థ ఉంటుంది, అదేవిధంగా తోటల పెంపకానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వీటిలోనే నిర్వహిస్తారు. ఓకేనా? రైట్. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏందండి? రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కూడా దీనిలో భాగంగానే అమలు చేస్తున్నారు. నేషనల్ బాంబూ మిషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ మరియు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ 2021-22 నుండి ఇందులో భాగంగా అమలు చేయడం జరుగుతుంది. ఓకేనా? హార్టికల్చర్లో భాగంగా ఇవి చూసుకోవాలి. వేటిని మనము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటలను ఒక యూనిట్ ప్రాంతానికి అధిక దిగుబడి సాధించడం కోసము ఏ పథకాలలో భాగంగా అమలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రాంతంలో చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మరి 2023-24లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల కింద 12.96 లక్షల ఎకరాలు 42.58 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగింది. ఉద్యానవన పంటల కింద 12.96 లక్షల ఎకరాలలో 42.58 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగింది. ఓకే. మామిడి కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, యాసిడ్ లైమ్ కానీ, జామ, దానిమ్మ, టమోటా, వంకాయ, ఆయిల్ ఫామ్, జీడిపప్పు, మిరప, పసుపు రాష్ట్రంలో సాగు చేయబడే ప్రధాన ఉద్యాన పంటలు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడే ప్రధాన ఉద్యానవన పంటలను గుర్తించండి క్రింది వాటిలో అంటే ఇవి ఉంటాయండి. మామిడి, స్వీట్ ఆరెంజ్, యాసిడ్ లైమ్, జామ, దానిమ్మ, టమోటా, వంకాయ, ఆయిల్ ఫామ్, జీడిపప్పు, మిరప మరియు
పసుపు రాష్ట్రంలో సాగు చేయబడే ప్రధాన ఉద్యానవన పంటలు. ఓకేనా, రైట్. ఏరియా ఇన్ lakh acres అండ్ ప్రొడక్షన్ ఇన్ lakh metric tons అండర్ హార్టికల్చర్. ఉద్యానవన పంటల కింద ప్రాంతము లక్షల ఎకరాలలో మరియు ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నులలో. ఇక్కడ క్లియర్గా చూస్తే నేమ్ ఆఫ్ ది సెక్టార్ విస్తీర్ణము లక్షల ఎకరాలు, ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నులు. క్లియర్గా ఇక్కడ చూడండి. ఇప్పుడు పండ్లు నేమ్ ఆఫ్ ది సెక్టార్లో భాగంగా చూడండి. పండ్లు 4.16 లక్షల ఎకరాలలో 18.65 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడం జరిగిందండి. నెక్స్ట్ కూరగాయలు 1.13 లక్షల ఎకరాలలో 11.17 లక్షల ఎకరాలలో ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది ఏ అవుట్లుక్ ప్రకారం అండి? తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025లో మనకి ఉద్యానవన పంటల్లో ఇచ్చిన ఉద్యానవన పంటల కింద ఉన్న ఎన్ని ఎకరాల సాగు జరిగింది, ఎంత ఉత్పత్తి జరిగింది అనేది చూస్తున్నాం. నెక్స్ట్ ఆయిల్ ఫామ్ చూద్దామండి. ఏంటిది? సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలు 4.33 లక్షల ఎకరాలలో 9.31 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది. స్పైసెస్. నెక్స్ట్ ఆయిల్ ఫామ్ 2.03 లక్షల ఎకరాలలో 2.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేశారు. టోటలు వ్యవసాయం అటవీ ఇతరాలు చూస్తే 1.19 లక్షల ఎకరాలలో 0.08 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. మరి ఫ్లవర్స్ చూస్తే 0.08 లక్షల ఎకరాలలో 0.57 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఔషధ మరియు సుగంధ పంటలు చూస్తే 0.006 లక్షల ఎకరాలలో 0.03 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే టోటల్ ఓవరాల్గా మొత్తం 12.96 లక్షల ఎకరాలలో 42.58 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇదైతే కంపల్సరీ చూసుకోవాల్సిందే అండి. ఏంటిది? ఇది చూసుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేయబడుతున్న ఉద్యానవన పంట ఏది? ఇక్కడ క్లియర్గా గుర్తుపట్టండి మీరు. సుగంధ ద్రవ్యాలు. ఎంత? 4.33 లక్షల ఎకరాలలో 9.31 లక్షల మెట్రిక్ టన్నులు. ఏంటిదండి? 9.31 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది చూసుకోవాలి. మరి తర్వాత అత్యధికంగా పండ్లు 4.16 లక్షల ఎకరాలలో 18.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఎకరాల పరంగా చూస్తే అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు 4.33 లక్షల ఎకరాల్లో అవుతుంది. మరి ఉద్యానవన పంటల యొక్క ఉత్పత్తి అధికంగా క్రింది వాటిలో దేనిలో కలదు అంటే పండ్లు. ఎంత అండి? 18.65 లక్షల మెట్రిక్ టన్నులు. ఉత్పత్తి పరంగా అడిగితే క్వశ్చను పండ్లు ఫస్ట్ అవుతుంది, సెకండ్ కూరగాయలు, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు అవుతుంది. లేదు లక్షల ఎకరాలలో విస్తీర్ణ పరంగా అడిగితే సుగంధ ద్రవ్యాలు ఫస్ట్ అవుతుంది, సెకండ్ పండ్లు అవుతుంది, థర్డ్ ఆయిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ ఫామ్. మరి ఆయిల్ ఫామ్ అనేది ఎందుకు చేపట్టారు? నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలనే ఒక టైటిల్ను కూడా ఇచ్చింది. మరి ఈ స్వయం సమృద్ధి అనేది ఎందుకు వచ్చింది? మరి భారతదేశంలో ఆయిల్ ఫామ్ యొక్క ప్రత్యేకత ఏంటిది అనేది చూస్తే భారతదేశంలో కావలసిన ప్రజలకు తినదగిన నూనె, మనం రెగ్యులర్గా ఉపయోగించే తినదగిన నూనె ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మనము భారతదేశము 70% పైగా ఇండోనేషియా నుంచి పామాయిల్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మరి ఇతర దేశాల నుండి మనం ఆయిల్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నాము. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 140 కోట్ల మంది జనాభాకు సరిపడా ఆయిల్ని మనమే ఉత్పత్తి చేసుకోవాలి అంటే ఆయిల్ ఫామ్ని ఏర్పాటు చేయాలి. ఏం చేయాలి? ఆయిల్ ఫామ్ని ఏర్పాటు చేయాలి. దానికోసమే ప్రత్యేకంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ అనే ఒక స్కీమ్ను కూడా తీసుకురావడం జరిగిందండి. మరి దీనిలో భాగంగా మనకి భారతదేశంలో తప్పనిసరిగా ఎంత డిమాండ్ ఉంది అంటే ఆయిల్ ఫామ్ డిమాండు సంవత్సరానికి 100 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉందండి భారతదేశంలో. మరి టార్గెట్ కూడా 100 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్తో పాటు
పామ్ ఆయిల్ను ఎక్కువగా వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటే ఈ 100 లక్షల మెట్రిక్ టన్నులను మనకు మనమే తయారు చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము. భారతదేశంలో ఒక సంవత్సరానికి 140 కోట్ల మందికి 100 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్ అనేది మనకి అవసరం ఉన్నది. ఏంటిది? పామ్ ఆయిల్. ఆయిల్ ఫామ్లో భాగంగా తినదగిన నూనె అయినా పామ్ ఆయిల్నే ఎక్కువగా మనము దిగుమతి చేసుకుంటున్నాము. ఓకే, మరి ప్రస్తుతము 11.75 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగును చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 22.48 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రెష్ ఫ్రూట్ బంచ్, అంటే ఇక్కడ ఇదైతే ఏది ఉందండి, ఇక్కడ ఇగో ఆయిల్ ఫామ్లలో ఏవైతే వచ్చిందో దీన్ని ఏమంటారంటే ఫ్రెష్ ఫ్రూట్ బ్రంచ్ అంటారు. ఏంటిది? ఈ యొక్క నూనె గింజల గుత్తి అని చెప్పి పిలుస్తాము. ఈ నూనె గింజల గుత్తి అనేది 22.48 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రెష్ ఫ్రూట్ బ్రంచ్ మరియు 3.96 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పామాయిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఏంటిదండి? 22.48 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రెష్ ఫ్రూట్ బ్రంచ్ మరియు 3.96 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పామాయిల్ను ఉత్పత్తి చేస్తుంది భారతదేశం సంవత్సరానికి. ఏంది? సంవత్సరానికి. మనకేమో 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి, కానీ సంవత్సరానికి 3.96 లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. ఎంత కావాలండి మనకి? ఇంకా 96 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పామాయిల్ కావాలి. మరి మనం జనరేట్ చేసేది 3.96 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మనం స్వయం సమృద్ధి సాధించాలి అంటే, స్వయం సమృద్ధి అంటే ఒకటే అండి, మన దేశంలోని ప్రజలకు సరిపడా పామాయిల్ని మనకు మనమే ఉత్పత్తి చేసుకొని ఇతర దేశాల మీద ఆధారపడుకుంటే దానినే స్వయం సమృద్ధి అంటారు. మనం ఇప్పుడు ఇండోనేషియా మీద ఆధారపడ్డాము, మరి మనకు మనమే స్వయం సమృద్ధి సాధించాలి అంటే 100 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ కావాలి. అలా కావాలి అంటే భారతదేశంలోని రాష్ట్రాలలో పామాయిల్ ఏం చేయాలి? ఆయిల్ ఫామ్లను ఏర్పాటు చేసి పామాయిల్ని ఉత్పత్తి చేయాలి. మరి దానికోసం స్కీమ్స్ ఉండాలా వద్దా? ఉండాలి. దానికోసమే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ను తీసుకురావడం జరిగిందండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ స్వయం సమృద్ధి సాధించాలి అంటే 100 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ మనము ఉత్పత్తి చేయాలి అంటే భారతదేశంలో ఒక 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ను ఏర్పాటు చేయాలి. ఏంటిది? 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ను సాగు చేస్తేనే ఆ 100 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ని మనం ఉత్పత్తి చేయగలుగుతామండి. ఓకే. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ తినదగిన నూనె గింజల ఉత్పత్తిని పెంచడము. తినదగిన నూనె గింజల ఉత్పత్తి అంటే ఇది ఇక్కడ తినదగిన నూనె గింజల గుత్తి. దీని ద్వారా పామాయిల్ని తీస్తారు. ఆ పామాయిల్ని మనము తినదగిన నూనె మనం రెగ్యులర్గా కర్రీస్లో వేసుకోవడము, అప్పుడప్పుడు మిర్చీలు చేసుకుంటాము, అప్పుడప్పుడు పకోడీ చేసుకుంటాం. దేని ద్వారా? ఆయిల్ ద్వారా. ఆయిల్ ఎట్లా వస్తుందండి? వీటి నుంచే రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ముడి పామాయిల్ ఉత్పత్తిని పెంచడము, దిగుమతి ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ మిషన్ 2025-26 నాటికి 16.25 లక్షల ఎకరాలను పామాయిల్ కింద విస్తరించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎంతుంది? 11.75 లక్షల ఎకరాలలో ప్రస్తుతం మనకి పామాయిల్ సాగు జరుగుతుంది. అలా కాకుండా 2025-26 సంవత్సరానికి వచ్చేసరికి ఈ 11.75 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అయితే ఏదైతే ఉందో అది 16.25 లక్షల ఎకరాలలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్, తెలంగాణ కోసము ఇప్పుడు 16 నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ అంటున్నాం. ఇక్కడ చూసినాం కదా, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ అంటున్నాం. ఇప్పుడు దీనిలో భాగంగా టార్గెట్ ఏం పెట్టుకున్నారు? మొత్తం భారతదేశం మొత్తంలో 16.25 లక్షల ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రాంతంలో ఎంత టార్గెట్ పెట్టుకున్నారండి? 3.125 లక్షల ఎకరాలలో సాగు చేయాలి ఆయిల్ ఫామ్లను టార్గెట్ పెట్టుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలలో ఏ జిల్లాలలో ఎక్కువగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే 2020-21 నాటికి తెలంగాణలో ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ, నల్గొండ, సూర్యాపేట
ఈ 4 జిల్లాలలో మాత్రమే పరిమితమైంది ఆయిల్ ఫామ్. ఏంటిదండి 2020-21 నాటికి సూర్యాపేట, ఖమ్మము, నల్గొండ, కొత్తగూడెం ఈ 4 జిల్లాలకే 2020-21 నాటికి ఆయిల్ ఫామ్ సాగు పరిమితమైంది. దీనిని ఈ ఆయిల్ ఫామ్ సాగు కింద ఈ 4 జిల్లాలలో 46,324 ఎకరాలు మాత్రమే ఉండే. 2021-22లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడైతే ప్రారంభించామో, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ ఎప్పుడైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు మినహా మిగిలిన 31 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగును విస్తరించడం ప్రారంభించారు. దీనిలో భాగంగా 31 జిల్లాలలో 14 ప్రాసెసింగ్ కంపెనీలు మరియు 44 నర్సరీలు కూడా పనిచేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెంలో తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ ద్వారా 2 యూనిట్లు కలిపి గంటకు 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆయిల్ ఫామ్కి సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ 2 యూనిట్లు. ఓకే, అదేవిధంగా మరో 5 మిల్లులు ఏర్పాటు చేయబడుతున్నాయి. మరి ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ మిషన్ కింద ప్రాంత విస్తరణ, తోట నిర్వహణ, అంతర పంటలు, విత్తన పంటలు, నర్సరీలు, కస్టమ్స్ హైరింగ్ కేంద్రాలు మరియు రైతులు మరియు అధికారులకు సామర్థ్యం పెంపొందించడానికి మద్దతు అందించడం జరుగుతుంది. 2024-25 నాటికి తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు కింద 2.34 లక్షల ఎకరాలకు చేరుకున్నది. మరి ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టుకున్నాం? 3.125 లక్షల ఎకరాలు. ఇప్పుడు 2024-25 నాటికి ఎంత వచ్చింది? 2.34 లక్షల ఎకరాలకు చేరుకుంది. మరి నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ కింద 1.87 లక్షల ఎకరాలకు పెరగడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా. ఈ స్కీమ్ ద్వారా ఎంత పెరిగిందండి? 1.87 లక్షల ఎకరాలు పెరిగింది. అంతకుముందు ఎంత ఉండే? 46,324 ఉండే. ఎప్పుడైతే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ మనం ఇంప్లిమెంట్ చేశామో దాని వలన తెలంగాణలో 1.87 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగులోకి రావడం జరిగింది. అదనంగా ఎంతుంది ఇప్పుడు 2024-25 నాటికి? 2.34 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు కిందికి రావడం జరిగింది. నెక్స్ట్